పిల్లలకి చాలా మనం ఫోర్స్ చేసి పెట్టి స్కూల్కి పంపిస్తాం. నైట్ ఆకలేసి భోజనం చేశాక నిద్రపోయేటప్పుడు కూడా చాకోస్ చాలా హెల్తీ అసలు యాక్చువల్గా. అవునా? ఇది తింటే గ్యారంటీగా పిల్లలకి ఇది హెల్దీ కదా సార్, ఇందులో ఫ్యాట్ లేదు ఏం లేదు, మీరేంటి అలా అంటున్నారు? మీకు ఉన్నదంతా షుగరే కదండి. ఈ మైసూర్ బోండా ఇది ఏమిటి సార్? ఇది మైసూర్ బోండా ఏంటి, మైదా మజ్జిగ వేయి కలిపి దాన్ని మనం నూనెలో వేయించి తీసిస్తాం. బోండా తింటే అదే బోండా లివర్లో. సో వరుస పెట్టి సార్ ఇలాంటి ఫుడ్స్ తింటే ఖచ్చితంగా మామూలుగా హిస్టరీ లేని వాళ్ళకి కూడా డయాబెటీస్ వచ్చేస్తుందంట. మనం పనిచేసే శైలే మారిపోయింది. మనం కూర్చుని పనిచేసే వాళ్ళం అందరం. ఇంత రిఫైన్డ్ కార్బ్స్ తీసుకుని స్టోర్ అయ్యి ఎస్పెషలీ అబ్డామిన్ ఏరియాలో లివర్ ఫ్యాటీ లివర్తో వస్తుంది. దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఆటోమేటిక్గా మీకు బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది. ఈ రెండు వస్తే గుండె జబ్బులు, కిడ్నీ కలుగుపోవడం అనేది. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. హెల్త్ ఇస్ వెల్త్. బ్రేక్ఫాస్ట్ అనేది మన డేలో చాలా ఇంపార్టెంట్, కింగ్ ఆఫ్ ద డే అని పెద్దలు చెప్పగా విన్నాం. కానీ ఏం తినాలి టిఫిన్కి? మనం టిఫిన్ బళ్ళు మొదలుకొని ఇంట్లో కూడా చక్కగా నూనె, కార్బోహైడ్రేట్లు అన్నీ వేసి బోల్డ్ టిఫిన్లు తినడం మన కల్చర్లో అలవాటు. వెల్, ఐ హ్యావ్ విత్ మీ ప్రముఖ ఫిజిషియన్, ఇంటర్నల్ మెడిసిన్ ఎక్స్పర్ట్ అండ్ డయాబెటాలజిస్ట్, అందరికీ సుపరిచితులు ఫ్రమ్ యశోద హాస్పిటల్స్, డాక్టర్ దిలీప్ నందమూరి గారు, ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. మాట్లాడదాం. హలో సార్. నమస్కారం అండి. నమస్కారం సార్. టిఫిన్కి ఏం తిన్నారు ఇవాళ? టిఫిన్ నేనేం తిన్నానంటారా? అవును సార్. నేను వాళ్ళ పొద్దున్నే హ్యాడ్ సమ్ బ్రెడ్ అండ్ ఆమ్లెట్. మోస్ట్లీ ఆమ్లెట్. 1 slice of bread, wheat bread and 3 eggs ఆమ్లెట్ తీసుకుని హ్యాడ్ బ్రేక్ఫాస్ట్ అండ్ కేమ్ బ్యాక్. అంతే. సో 1 slice of bread అంటే దాదాపు 3 eggs తిన్నారు కాబట్టి అక్కడ కాంపెన్సేట్ అయిపోయింది. అంటే కార్బ్స్ తగ్గించి తిని ప్రోటీన్, ఫ్యాట్ అడిక్వేట్ గా తీసుకుంటాం అనేది ప్లాన్ నాదే. సో దట్ మధ్యాహ్నం దాకా కొంచెం ఫుల్నెస్ ఉండాలి కదా. అవును. హాస్పిటల్ ఇప్పుడు వెళ్ళామంటే మధ్యాహ్నం దాకా మనకి టైం కూడా ఉండదు. అంతే కదా. సో ఆకలితో కూర్చోలేం కదా. సో ప్రోటీన్, ఫ్యాట్ ఎప్పుడైతే మనకి వస్తుందో యూ హ్యావ్ ఫుల్నెస్, యూ విల్ హ్యావ్ ఎనర్జీ, కన్సిస్టెంట్ ఎనర్జీ. అది కార్బ్స్ ఏంటంటే సడన్ గా ఎనర్జీ వస్తుంది, మళ్ళీ పడిపోతుంది. కార్బ్స్ అంటే పుల్లా పడేది మళ్ళీ ఆగిపోతాం. బట్ అది కాదు కావాల్సింది, ఎండ్యూరెన్స్ కావాలి. మెల్లిగా చాలా దూరం అథ్లీట్స్ లాగా మనం మ్యారథాన్ పరిగెత్తినట్టు పరిగెత్తే ఎనర్జీ కావాలి, కానీ స్ప్రింటర్ లాగా ఉండకూడదు. ఎనర్జీ అది సస్టైన్డ్ ఎనర్జీ కావాలి. 100 meters స్ప్రింట్ అనుకోండి, ఉసేన్ బోల్ట్ 100 meters 9 seconds లో పరిగెత్తాడు, అయిపోద్ది, పర్లేదు, అప్పుడు కార్బ్స్ కావాలి. బట్ మీరు 10 kilometers పరిగెత్తాలంటే ఉట్టి కార్బ్స్ సరిపోదు. యూ నీడ్ టు హ్యావ్ ప్రోటీన్ అండ్ ఫ్యాట్, కన్సిస్టెంట్ ఎనర్జీ, స్లోగా ఇచ్చే ఎనర్జీ కావాలి. సో మీకోసం మీరు వస్తున్నారని చెప్పి మేము టిఫిన్ తెప్పించాము డాక్టర్ దిలీప్ నందమూరి గారు. చూడటానికి చాలా అందంగా ఉంది. అందరికి చాలా ఫేవరెట్ టిఫిన్స్ ఏమని మీకు తెలుసు కదా. బండి దగ్గరికి వెళ్తే అసలు రచ్చ, మీరు చూస్తే ఎంత రష్ ఉంటుందో పొద్దున పూట. మంచి బోండాలు, యా, తెల్లగా ఉండే పూరి, అదే. ఇదేమో మసాలా దోశ, నూనె నెయ్యి కారే మసాలా దోశ. ఒక్కొక్కటి అనలైజ్ చేద్దాము డాక్టర్ దిలీప్ గారు. బికాజ్ చాలా మందికి ఇది నార్మ్. అంటే మామూలుగా అందరూ, మీలో కూడా చాలా మంది ఆఫీస్కి హడావుడిగా పరిగెడుతూ డే అంతా ఉంటాం కదా, తప్పేంటని చెప్పి 2 మైసూర్ బోండాలు అలా వేసేసుకుంటారు నోట్లో. ఈ మైసూర్ బోండా ఇది ఏమిటి సార్? ఇది మైసూర్ బోండా ఏంటి, మైదాని కొంచెం మజ్జిగ వేయి కలిపి దాన్ని మనం నూనెలో వేయించి తీసిస్తాం. లీథల్ కాంబినేషన్. సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటి, రిఫైన్డ్ కార్బ్స్, రిఫైన్డ్ ఫ్లోర్, హోల్ వీట్ కాదు. కాబట్టి మీకు గ్లైసెమిక్ ఇండెక్స్ వెరీ హైగా ఉంటుంది. వెరీ హై అంటే ఒక్క బోండా తినగానే ఏం జరుగుతుంది సార్ బాడీలో? ఒక బోండా తినగానే ఫస్ట్ ఆనందంగా ఉంటుంది, ఎందుకంటే బోండా కదా. అవును. తినగానే ఆనందంగా ఉంటుంది. తర్వాత అరగంట తర్వాత డల్గా, ఓపిక లేకుండా, పని చేయబుద్ధి అనే ఐడియా వస్తూ ఉంటుంది. ఎందుకంటే కార్బ్స్ స్పైక్స్ ఫాస్ట్ అండ్ కమ్స్ డౌన్ ఫాస్ట్. సో దానివల్ల ఏంటంటే మీరు డల్ అయిపోతారు. కరెక్ట్. ఇంకోటి ఏంటంటే 2 గంటలు మళ్ళీ ఆకలి అవుతుంది, అప్పుడు ఏం చేస్తారు? అంతే కదా. 1, 2 క్యాలరీస్ ఫ్యాట్ లో, ఆయిల్ లో చాలా ఎక్కువ ఉంటుంది. 1 gram of fat gives 9 calories. 1 gram of carbohydrate gives 4 calories. అవును. ప్రోటీన్ ఆల్సో 4 calories. దీంట్లో ప్రోటీనే లేదుగా. అసలు ప్రోటీన్ సంబంధం లేదు అసలు. అది బోండా అనేసి మనం పవర్ఫుల్ గా అన్నా కూడా ప్రోటీన్ లేదు. ప్రోటీనా? ఏ ప్రోటీన్ ఉండదు. బోండా అంటే మనం బోండాలా తయారవుతాం. అబ్బా, బాగుంది సార్. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఈ ఒక్క బోండా సుమారుగా ఎన్ని క్యాలరీస్ ఉంటుంది సార్ మనకి? సుమారుగా 250 calories ఉంటుంది మీకు. ఈ ఒక్క బోండా ఎంత తీసుకునే దాన్ని బట్టి కూడా దాదాపుగా మనకు అందరికి తెలుసు. అంటే ఇందులో 1 tablespoon స్పూన్ ఆయిల్ మినిమం ఉంటుంది. టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంటుంది. అది ఎన్నిసార్లు వాడిన ఆయిల్ కూడా ఉంటుంది కదా. ట్రాన్స్ ఫ్యాట్స్ కూడా. సో అలా 2 బోండాలు మామూలుగా ఈజీగా లాగిచ్చేస్తారు. 600 calories ఈజీగా అయిపోతుంది. దీంతో అయిపోతుంది. అంటే మన రోజు క్యాలరీస్ లో, కావాల్సిన క్యాలరీస్ లో మనకి 30-40% అయిపోతుంది. అది కూడా మోస్ట్ అన్హెల్దీ సోర్స్ నుంచి. అది ప్రాబ్లం.
ఇదంతా వెళ్ళి ఫ్యాట్ గా స్టోర్ అయిపోద్ది, ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. కవర్ అవ్వదు అవును. అది. ఎందుకంటే మనం ఈ బోండాలు తిని మీరైనా నేను ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే ఆఫీస్కి వచ్చి కూర్చుంటాం, వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఫిజికల్ ఎక్సర్సైజ్ టు బర్న్ సో మచ్ ఆఫ్ ఫ్యాట్ క్యాలరీస్. అంతే కదా సార్. సో ఇది డెఫినెట్లీ 10కి మీరు ఎన్ని మార్కులు వేస్తారు దీనికి? 10కి 1 కూడా వేయలేమండి దాన్ని. 1 కూడా వేయలేము. సో ఆహా. 10కి 0 బోండా తినేవాళ్ళు దయచేసి గుర్తుంచుకోండి. బోండా తింటే ఉమ్. అదే బోండా లివర్లో ఫ్యాటీ లివర్గా వెళ్ళి దాని తర్వాత మనకి ఇబ్బంది వస్తుంది. అది మనకి చాలా అందరికీ ఇష్టమై వేడి వేడిగా మనం ఫ్రెష్గా ఇంత ఉబ్బి వస్తాయి. ఇప్పుడు ఏదో తీసుకురావడంలో చిన్నగా అయిపోయింది. ఇదిగో ఇదేంటి సార్ ఇది? దాన్ని మనం జనరల్ గా పూరి అంటాము, కానీ అది పూరిలా కనపట్లేదు, రబ్బర్ లా కనపడుతుంది. అవును, అది సాగదీస్తే సాగుతుంది కొంచెం కూడా. వెడల్పుగా అయ్యి కొంచెం చూడటానికి కూడా పెద్దగా అనిపిస్తుంది. కానీ వేడి వేడిగా బండిలో వేసి ఇస్తూ ఉంటే ఇది కూడా మనకి ఇంట్లో చేసుకున్నారు అనుకోండి పూరి, వీట్ పూరి ఆయిల్ తక్కువగా వాడి చేసుకుంటే ప్రాబ్లీ ఇట్ మే బి నైస్. బట్ ఇప్పుడు మనం బయట నుంచి తెచ్చారన్నారు, అది కలర్ చూస్తే తెలుస్తుంది, దాంట్లో ఎక్కడ గోధుమ అనేది కనపడే పరిస్థితే కాలేదు, తెల్లగా ఉంది, తెల్లగా మెరిసిపోతుంది మేకప్ వేసినట్టు. సో అది నూనెలో దేవిచ్చి, అది వాడిన నూనెలో దేవిచ్చి మనకి ఇస్తే, దాంతోపాటు బంగాళదుంప కూర మంచి నూనెలో దేవించి అది కూడా ఇస్తే, రెండు కాంబినేషన్ చాలా ఆనందంగా ఉంటుంది తింటే. ఆ హ్యాపీనెస్ వేరే వాటిలో చాలా వాటిలో రాదు. అవును అవును, కానీ ఆ హ్యాపీనెస్ షార్ట్ లివ్డ్. కరెక్ట్. ఈ క్షణిక ఆనందం కోసం మనం లాంగ్ టర్మ్లో చాలా ఇబ్బందులు కూడా తెచ్చుకుంటున్నాం. అవును, అది కాకుండా అది తిన్నంత తర్వాత మీకు ఎనర్జీ సరిగ్గా ఉండదు, అంతే. అప్ అండ్ డౌన్ ఎనర్జీస్ ఉంటాయి. చాలాసార్లు నేను నోటీస్ చేశాను సార్, ఫుడ్ తిన్నాక మనకి చైతన్యం రావాలి. చాలాసార్లు ఫుడ్ తిన్నాక ఇలా నిద్ర వస్తూ ఫుడ్ తిన్నాక నిద్ర వచ్చిందంటే మీకు అది ఫుడ్ పడట్లేదని మీ బాడీ సిగ్నల్ ఇస్తుంది, మీరు ఆ సిగ్నల్ని తెలుసుకోవాలి ఫస్ట్. ఓహో, అది. ఇప్పుడు కొంతమందికి రైస్ తింటే నిద్ర వస్తుంది, కొంతమంది చపాతీ తింటే. సో ఈచ్ జెనెటిక్స్ ఆర్ డిఫరెంట్. రైట్. సో యూ హ్యావ్ టు లిసన్ టు యువర్ బాడీ. ఇప్పుడు ఫుడ్ తిన్నాక మీరు ఏ పని చేయకుండా ఏం చేయబుద్ధి కావట్లేదు, వీళ్ళు పడుకుందాం అనే ఆలోచన వచ్చింది అనుకోండి, దెన్ యూఆర్ నాట్ ఈటింగ్ రైట్ ఫుడ్. మీరు రైట్ ఫుడ్ తింటే మీకు పని చేయాలనే ఆలోచన, ఉత్సాహం ఇవన్నీ వస్తుంది. అంతే. అది రాలేదంటే ఎక్కడ మనం తప్పు చేస్తాం, అది ఆలోచించుకోండి. ఇంకా ఇక్కడ తినండి అక్కడ తినండి మనం చెప్పక్కర్లా, ఏది తింటే మీకు ఎనర్జీ వస్తుంది, పని చేయబుద్ధి అవుద్ది, అది మీ బాడీని అడిగి తెలుసుకోండి. అది ఇది చాలా గమనించుకోవాలి. చాలా కీలకమైన పాయింట్. ఇక ప్లేట్ కొంచెంగా ఇలా తిప్పాను సార్, ఇది మనకి మసాలా దోశ, ఇది డిజైనర్ దోశ లాగా ఉందండి, డిజైనర్ దోశ అప్ అండ్ డౌన్స్ తో. అంటే తీసుకురావడంలో ఎలా ఉంది, కానీ ప్లేట్ మీద మంచిగా ఎర్రకారం ఇంకా అవి ఇవి వేసి ఇస్తే భలే ఉంటుంది తినడానికి. ఇది హెల్దీ కదా కాదా? యాక్చువల్గా మీరు తెచ్చిన ఇప్పుడు దోశ, మీరు చూపించే దోశ చాలా హెల్తీగా కనపడుతుంది నాకు. ఓహో, ఎందుకో చెప్పమంటారా? ఎందుకు? ఈ మధ్యకాలంలో మనం ఎక్కడ దోశ చూసినా దోశ వేసి నెయ్యి ప్యాకెట్ తీసి పోసేస్తున్నారు. నెయ్యి కారం దోశ అది అన్ని దోశలు పోసేస్తున్నారు ఇప్పుడు. ఘీ దోశ. అవును అవునా? ఇట్లా మామూలుగా మనం చిన్నప్పుడు ఇంట్లో దోశలు వేసుకుంటే చెంచాతోనో లేకపోతే చిన్న గెరిటితోనో వేసి ట్రై చేస్తాం. ఇప్పుడు అట్లా కాదు కదా, ప్యాకెట్ కట్ చేస్తున్నారు పోస్తున్నారు. కానీ ఆ రకంగా చూసుకుంటే చాలా బెటర్ కనిపిస్తుంది. ఇది మసాలా దోశ. ఇది బంగాళదుంప కూరగాయల కిందకి వస్తుందా? వెజిటబుల్స్ కూరగాయల బండిలోనే కొంటాం బంగాళదుంపలు. అవును. సో దుంప కదా, పర్లేదా? ఇస్ ఇట్ వెజిటబుల్ ఆర్ నాట్ సార్? ఇట్ ఇస్ స్టిల్ ట్యూబర్ అంటాము. ట్యూబర్స్. ఓకే. అంటే భూమి కింద పెరిగాయని ట్యూబర్స్ అంటాం. ఇట్ హ్యాస్ హై కార్బ్ కంటెంట్. ఆ కార్బ్ కంటెంట్ లో ఇప్పుడు దీంట్లో దోశ మంచిదే, ఎప్పుడు కూడా చెప్పట్లేదు దోశ మంచిది, అది ఎలా చేస్తాడనేది ఇంపార్టెంట్. దాంట్లో మినపప్పు ఎంత ఉంది, రైస్ ఎంత ఉంది, ఈ రెండు కాంబినేషన్స్ అది హెల్తీగా అన్హెల్తీగా మార్చడానికి అవకాశం. అవును అవును అవును. మీరు పొట్టున్న మినపప్పు తీసుకుని కొంచెం రైస్ వేసి దోశ తీసుకున్నారు అనుకోండి, ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఫైబర్ ఆల్సో. కానీ అది క్రిస్ప్ గా రాదుగా, ఎక్కువ బియ్యం వేస్తేనే వస్తుంది. రాదు, క్రిస్ప్ గా రాదు. అదేంటి, ఆరోగ్యానికి మంచిది కానీ ఆహ్లాదానికి ఆనందానికి మంచిది కాదు, టేస్ట్ ఉండదు కదా. అవును అవును. సో ఇది మీరు చూపించింది మంచిగా రైస్ రవ్వ ఎక్కువ వేసి క్రిస్పీగా కొంచెం నెయ్యి ద్వారగా వేసి దాని మధ్యలో ఉల్లిపాయలు ఆలుగడ్డ మంచిగా నూనెలో ఉడకబెట్టం కాదు, వేయించి. అంటే ఉడకపెట్టినా సార్ ఆ నవనవలాడుతూ రావాలంటే ఆయిల్ వేయాలి. సో ఇవన్నీ వేసి మనం కూర్చుని తింటే మనకు వచ్చేది ఆయాసం, ఆరోగ్యం పాడటం తప్పితే ఎనర్జీ అయితే రాదు. సో వరుస పెట్టి సార్ ఇలాంటి ఫుడ్స్ తింటే ఖచ్చితంగా మామూలుగా హిస్టరీ లేని వాళ్ళకి కూడా షుగర్, డయాబెటీస్ వచ్చేస్తుందంటారా? డెఫినెట్గా వస్తుందండి. ఎందుకంటే మీకు మనం పనిచేసే శైలే మారిపోయింది, మనం కూర్చుని పని చేసేవాళ్ళం అందరం. దానికి ఇంత రిఫైన్డ్ కార్బ్స్ తీసుకుని ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్న
ఫ్యాట్స్ తీసుకుని ప్రోటీన్ లేకుండా మనం తినేసి కూర్చుని పని చేస్తూ ఉంటే అది ఏమవుతుంది? అంతే కదా. వెళ్ళి స్టోర్ అవ్వాల్సిందే కదా. స్టోర్ అయ్యి ఎస్పెషలీ అబ్డామిన్ ఏరియాలో లివర్, ఫ్యాటీ లివర్తో వస్తుంది. దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఆటోమేటిక్గా మీకు బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది. ఈ రెండు వస్తే గుండె జబ్బులు, కిడ్నీ కలుగుపోవడం అనేది నార్మల్గా వస్తుంది. అలాగే చాలా మందికి చాప కింద నీరులాగా HbA1c చూసుకుంటే ఒక్కసారి 6.5, 7 వచ్చేయడం, మీ దగ్గర పరిగెట్టుకు రావడం అవుతుంది కదా. అవును, అది 6.5, 7 రావడానికి మనం చాలా కష్టపడాలి కదా. అంటే మనం 10-15 ఏళ్ళు ఈ ఫుడ్స్ అన్ని కష్టపడి బయట వాళ్ళకి వ్యాపారం ఇవ్వడానికి చక్కగా మనం ఖర్చు పెట్టి అన్ని నాన్ హెల్తీ ఫుడ్స్ మనం తిని ఏ ఎక్సర్సైజ్ చేయకుండా సెడెంటరీగా ఉండి ఖర్చు పెట్టి తెచ్చుకునే రోగాలు మీరు ఇది ఫ్రీగా రావండి. మన డబ్బులు ఖర్చు పెడితేనే వస్తాయి. అది డబ్బులు ఖర్చు పెట్టి తెచ్చుకుంటున్న రోగాలు మనం ఖర్చు పెట్టుకోవాలి. సార్ ఈ మధ్య దోశల గురించి మాట్లాడితే ఒక విషయం చెప్పాలి. నేను ఒక రెస్టారెంట్లో పాలక్ పన్నీర్ దోశ ఆర్డర్ చేశా. ఇలా తుంపంగానే చేయి చూస్తే తడిసిపోయింది. నూనె కానీ ఫ్యాట్ ఏదైతే వాడారో వెంటనే వెనక్కి పంపించాను. ఇదేంటి ఇంత ఫ్యాట్ వాడారని. అది అంటే ఒక దోశలోనే మనకి ఎన్ని క్యాలరీస్ వచ్చేస్తాయని. ఇప్పుడు ఇది ఎంత ఉంటుంది? మీరు చెప్పిన పాలక్ పన్నీర్ దోశ అయితే ఒక 1000 క్యాలరీలు ఈజీగా వచ్చేస్తుంది. అంతేనా? ఈజీగా అది మనం తెలుసుకోకుండా తినేస్తాం. ఒక్క దోశ తిన్నామని అనుకుంటాం మనం. ఈజీగా 1000 క్యాలరీలు వస్తాయి. సో అందరు గమనించాల్సింది ఏంటంటే క్రానిక్ లైఫ్ స్టైల్ డిసీజ్ మనం ఏదైతే అంటామో అది ఫ్రీగా రావండి. మనం కష్టపడి ఖర్చు పెట్టుకుని తెచ్చుకునే రోగాలే లైఫ్ స్టైల్ డిసీజ్. కానీ మీరు ఇలా అంటారనే డాక్టర్ దిలీప్ నందమూరి గారు మీకోసం చాలా హెల్దీ ఒక బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చాను. పిల్లలకి చాలా మనం ఇష్టంగా గట్టిగా అసలు అంటే ఫోర్స్ చేసి పెట్టి స్కూల్కి పంపిస్తాం. స్కూల్ నుంచి వచ్చాక కూడా అదే తింటారు. నైట్ ఆకలేసి భోజనం చేశాక నిద్రపోయేటప్పుడు కూడా ఇదే తినడం అలవాటు. ఇదిగో ఇది నైస్ బ్రేక్ఫాస్ట్ కదా. అదే మీకు ఓపెన్ చేస్తే అర్థమవుతుంది ఇది ఏముందో లోపల, మీకు తెలిసే ఉంటుంది. నేను బ్రాండ్ చూపించట్లేదు కానీ ఇదిగో ఇది కార్న్ ఫ్లేక్స్, నైస్. చాకోస్, అదే చాకోస్, కార్న్ ఫ్లేక్స్, చాకోస్ చాలా ఆరోగ్యం కదా, చాలా హెల్తీ అసలు యాక్చువల్గా. ఇది తింటే గ్యారంటీగా పిల్లలకు ఒబేసిటీ, చిన్నప్పుడే డయాబెటీస్ అన్ని వచ్చే అవకాశాలు హ్యాపీగా ఉంటాయి అన్నమాట. ఇది హెల్దీ కదా సార్, ఇందులో ఫ్యాట్ లేదు ఏం లేదు, మీరేంటి అలా అంటున్నారు? మీకు ఉన్నది అంతా షుగరే కదండి. షుగరే. మీరు లేబుల్ చూడండి, 100 grams ఈ చాకోస్ లో you'll have around 60-70 grams of sugars. బాబోయ్ పిచ్చ తీయగా ఉంది మీరు అన్నట్టుగా. డెజర్ట్ గా పనిచేస్తుంది. అదే ఇక్కడ లేబుల్ చక్కగా పేరుకి వేసారు కానీ ఎవరికైనా చదవడానికి వస్తుంది ఇది లేబుల్ సార్? నాకైతే ఇక్కడ నుంచి కనపట్లేదు. ఇక్కడ నుంచి చూసినా కూడా కనిపించట్లేదు. అంటే సిల్వర్ మీద అలా ప్రింట్ చేసి పెట్టారు. బట్ ఫ్రాంక్లీ సార్ సీరియల్ని మనం గ్లోరిఫై చేసాం. చాలా హెల్దీ. నేను రన్కి వెళ్ళి వస్తాను, తర్వాత ఒక బౌల్ ఆఫ్ స్కిమ్ మిల్క్ విత్ సీరియల్ తింటా అంటారు. దానిలో ఏముంది చెప్పండి సార్? స్కిమ్ మిల్క్లో మీకు కార్బ్స్ ఉంటాయి, ఫ్యాట్ తీసేస్తారు, ప్రోటీన్ ఎలాగో ఉంటుంది. దాంతోపాటు ఈ షుగరు వేసుకుని పాలల్లో 4 స్పూన్లు 5 స్పూన్లు షుగర్ వేసి తాగినట్టుదే కార్న్ఫ్లాక్స్ విత్ షుగర్. అంతకంటే ఏం పెద్ద డిఫరెన్స్ లేదు. చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు పాలలో 1 స్పూన్ గ్లాస్లో షుగర్ వేసి ఇచ్చేవాళ్ళు మన పెద్దవాళ్ళు. అదే పాష్గా అయ్యేటప్పటికి కార్న్ఫ్లాక్స్లో పాలు వేసుకుని తాగుతున్నాం. అవును, అంతకంటే డిఫరెన్స్ ఏమో. మీకు 100 grams వేసుకుంటే 500 క్యాలరీస్ వస్తాయి దాంట్లో. అబ్బా. అండ్ 70-80% ఆఫ్ దట్ క్యాలరీస్ ఆర్ ఫ్రమ్ ఓన్లీ ఫ్రమ్ కార్బ్స్. ఎందుకంటే ఇది అడిక్టివ్ కూడా. ఎందుకంటే ఇది ఇప్పుడు ఇవన్నీ కొంచెం కడుపు నిండిపోతాయి. కొంచెం 2 బోండాలు తింటే ఎవరికైనా కడుపు నిండుతుంది, 2 దోశలు తింటే ఇంకా కనీసం లోపలికి వెళ్ళదు. ఎగ్జాక్ట్లీ. ఇవైతే ఎంత తిన్నా కూడా మన అవలీలగా మీరు 2 ప్యాకెట్లు తీసుకొని 4 ప్యాకెట్లను తినేయచ్చు కూర్చుని హ్యాపీగా. పాలు లేకపోయినా తినేయచ్చు, అంతే అలా ఉంటుంది. అవును. సో దిస్ ఇస్ వెరీ డేంజరస్ అన్నమాట. అది మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాతకాలంలో మనం తినలేము, ఎందుకంటే పాతకాలంలాగా మనం పని చేయట్లేదు. సో లైఫ్ మారే కొద్దీ మనం కూడా మారాల్సిన అవసరం. అవును. పొలం పని చేసేప్పుడు మీరు కార్బ్స్ తినండి, నష్టమే ఉండదు. మనం పొలం పని చేయట్లేదు కాబట్టి కార్బ్స్ తగ్గించి ఫైబరు, వెజిటేబుల్స్, ప్రోటీన్, ఫ్యాట్ తినడం అనేది అలవాటు చేసుకోవాలి. అవును. మా తాతలు తిన్నారు, వాళ్ళకి ఏం అవ్వలేదంటే కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు పొద్దున్న సాయం దాకా వాళ్ళకి సైకిల్ కూడా ఉండేవి కాదు, ఎక్కడికైనా నడిచి వెళ్ళేవారు. బస్సు ఎక్కాలంటే 4 కిలోమీటర్లు నడవాల్సి వచ్చేది. అంతెందుకు, నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు బస్కి వెళ్ళాలంటే పొద్దున ఇంటి నుంచి బస్ స్టాప్కి 1 కిలోమీటర్, బస్ స్టాప్ నుంచి స్కూల్కి 1 కిలోమీటర్, అంటే రోజుకి 4 కిలోమీటర్లు ఊరికే బస్సు ఎక్కి రావడానికి అయిపోయాయి. అవునవునవును. ఇప్పుడు ఆ అవకాశం లేదు కదా ఎవరికి. అవును. సో మారే టైం బట్టి మనం కూడా మారాలి. అంతే కదా సార్. అంతే. మా జీన్స్లో మేము అందరం అయ్యే తిన్నామంటే కరెక్ట్. ఇప్పుడు అది కాదు కదా.
ఎందుకంటే చాలా మంది అదే చెప్తారు, మీ పూర్వీకులు ఏం తిన్నారో మీరు అదే తినండి అంటున్నారు. కరెక్ట్. ఇప్పటికి నేను అది తప్పంటలేదు. కాకపోతే దాన్ని మాడిఫై చేసుకోకుండా ఉంటే ఇప్పుడు పూర్వీకులు చేసిన పనులు మనం చేయట్లేదు కదా. అదే బావిలో నీళ్లు తోడుతున్నావా, ఆ, ఏం చేస్తారు సార్? ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇప్పుడు- పూర్వీకులు మీకు ఏం గుర్తు చెప్పండి సార్. బట్టలు చేత్తో ఉతికేవాళ్ళం, పిండి రుబ్బేవాళ్ళం, రోల్తో పిండి చిన్న చిన్నవన్నీ చేసేవాళ్ళం, పచ్చడి పచ్చడి. నూరేవాళ్ళం, ఓకే, నీళ్లు బావిలో నుంచి తెచ్చేవాళ్ళం, బట్టలు ఇలా ఉతుకుతారు బట్టలు కదా సార్, చేత్తో ఫుల్ ఉతికేవాళ్ళం, ఆర్మ్స్ వర్కౌట్. వాటర్ మనం బాత్రూమ్ కి బకెట్ లో మోసుకుని వెళ్ళేవాళ్ళం, అవును. కింద ఊడ్చేవాళ్ళం. సో ఇవన్నీ ఇప్పుడు చేయట్లేదు కదా మనం. ఇవన్నీ చేయనప్పుడు అయ్యే తిని ఇలాగే ఉంటామంటే కుదరదు కదా. అంతే, పర్ఫెక్ట్ సార్. సి లైఫ్ ఆల్వేస్ షుడ్ బి ఫ్లెక్సిబుల్. అవును. రిజిడ్ గా నేను అలాగే ఉంటానంటే చాలా సామెతలు ఉన్నాయి కదండి. గట్టిగా ఉండే చెట్టు ఏమవుద్ది, తుఫాన్ వస్తే తొందరగా ఇరిగిపోతుంది. అదే ఫ్లెక్సిబుల్ నుంచి చెట్టు ఏమవుద్ది, తుఫాన్ వస్తే గాలి వస్తే వంగి ఊగి మళ్ళీ వెనక్కి వస్తుంది. బెండ్ బట్ డు నాట్ బ్రేక్. డోంట్ బ్రేక్. సో యూ టేక్ వాట్ ఈస్ గుడ్ ఫ్రమ్ యువర్ యాన్సిస్టర్స్ అండ్ ఈ టైంకి ఎలా వాటిని వాడుకోవాలో చూడండి. అంతేగాని బ్లైండ్గా ఏది బిలీవ్ చేయదు. చాలా మంచి పాయింట్ చెప్పారు సార్. సో డాక్టర్ దిలీప్ గారు, మరి ఈ రోజుల్లో సెడెంటరీ టు మోడరేట్, అందరికీ సెడెంటరీ కాదు కానీ ఒక మోడరేట్ లైఫ్ స్టైల్లో ఉన్నారు. ఇప్పుడు మీరు కూడా ఉన్నారు. మీరు ఎక్కువ అన్లెస్ యూ వర్కౌట్, మీరు నడిచే డిస్టెన్స్ తక్కువే ఉంటుంది. మా definitely గా. ప్రొఫెషన్ లో కూడా మాకు అంతే. డెఫినెట్లీ. ఏం తింటే బెస్ట్ అంటారు బ్రేక్ఫాస్ట్ కి, టు కీప్ అ సస్టైన్డ్ ఎనర్జీ, స్పైక్స్ రాకుండా ఎలా ప్లాన్ చేసుకోవాలి బ్రేక్ఫాస్ట్? ఇన్ని గ్రామ్స్ ప్రోటీను, సాలడ్ ఇట్లా అనుకోవాలా ఎలా? ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఆల్మోస్ట్ అందరము అరౌండ్ 60-70 కేజెస్ యావరేజ్. ఇంకా ఎక్కువ నెల గురించి తక్కువ నెల గురించి మాట్లాడితే యావరేజ్ 60. సో ఈ వెయిట్ అనుకుంటే మనం ఒక బేస్ లైన్గా ప్రతి మీల్కి ఒక 20 గ్రామ్స్ ప్రోటీన్ వచ్చేది చూసుకోండి. అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఫస్ట్ ప్రోటీన్ లోపలికి వెళ్ళిపోవాలి. ఫస్ట్ ఉండేది చూసుకోండి. అంటే అది తినాలని నేను ఇప్పుడే చెప్పట్లేదు. ప్రోటీన్ కంపల్సరీ 20 గ్రామ్స్ ఈచ్ మీల్లో ఉండేది చూసుకోండి. ఫ్యాట్స్ ఎంత తక్కువైతే అంత, కార్బ్స్ ఎంత తక్కువైతే అంత, ఫైబర్ మాత్రం ఈచ్ మీల్ 10 గ్రామ్స్ ఉండాలి. ఫైబర్ కూడా ఉండాలి 10 గ్రామ్స్. సో రోజుకి ఒక అట్లీస్ట్ 30 గ్రామ్స్ ఫైబర్ రావాలి మనకి. రావాలి, అది ఐడియల్. మనం 5-6 గ్రాములు కూడా తినాం, అంతే. అంత తక్కువ ఫైబర్ ఇంటేక్ ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలని అడిగాను బ్రేక్ఫాస్ట్. సో బ్రేక్ఫాస్ట్లో మనకి సింపుల్గా ఉండే బ్రేక్ఫాస్ట్ ఏంటి, పెసరట్టు, ఇట్స్ మోర్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఫైబర్. ఇడ్లీ తప్పలేదు. ఇడ్లీలో మీకు మినపప్పు బాగా వేసి రైస్ చాలా తక్కువ వేసుకుని పల్లి చట్నీ వేసుకున్నాను అనుకోండి, కార్బ్స్, ప్రోటీన్, ఫ్యాట్ అన్నీ వస్తాయి. బ్యాలెన్స్ చేసి ఇప్పుడు అలా కాంబినేషన్ లో ఉన్నప్పుడు అది అబ్జర్వ్ అవుతుందా సార్? డెఫినెట్ గా. బికాస్ ముందు ప్రోటీన్ తినేసి నీ షుగర్ స్పైక్ ని ఇలా పెట్టేసి తర్వాత కార్బ్స్ తిను అని కూడా కొంతమంది చెప్తున్నారు. అది Correct. కొంచెం అన్యాచురల్ గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ ఈట్ ప్రోటీన్ ఫస్ట్, కార్బ్స్ లేటర్ అంటారు. అవును. ఐ విల్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు రైస్ తీసుకున్నాం, రైస్ గ్లైసెమిక్ ఇండెక్స్ హై అని అందరికీ తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ రైస్ ఉట్టిది ఎవరైనా తింటారండి? ఎవరైనా తిన్నాం కదా. అవును. వెరీ అన్లైక్లీ. ఉట్టి రైస్ తినేవాళ్ళు వెరీ అన్లైక్లీ. సో దాన్ని ఎలా కలుపుకుని తింటే ఆ రైస్ స్పైక్ తగ్గుతుంది, దాని గుడ్ ఎఫెక్ట్స్ ఎలా వస్తుందో ఆలోచించాలి. యాడ్ సమ్ ఎనఫ్ ప్రోటీన్, లిటిల్ బిట్ ఆఫ్ ఫ్యాట్ టు దట్ అండ్ chew ప్రాపర్లీ బిఫోర్ యూ స్వాలో. అంటే మింగక ముందే దాని నోట్లో ఎంత కుదిరితే అంత నవలగలిగితే 90% ఆఫ్ టైమ్స్ ఏంటంటే దాని గ్లైసెమిక్ ఇండెక్స్ పడిపోతుంది, సస్టైన్ ఎనర్జీ వస్తుంది. రైట్. సో ఒక ఫుడ్ని డైరెక్ట్గా గ్లైసెమిక్ ఇండెక్స్ చెప్పడం అనేది వాట్ ఐ ఫీల్ ఈస్ నాట్ రాంగ్. ఎందుకంటే వీ డోంట్ ఈట్ ఈచ్ ఫుడ్ సెపరేట్లీ. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీట్ ఉందండి, దాని గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. ఉట్టి మీట్ తినం కదా. అంటే కొంతమంది తింటారు ప్రోటీన్ మాత్రం కీటోలో ఉన్నప్పుడు. అవును, అప్పుడు కూడా ఫ్యాట్ తీసుకుంటారు కదా. ఓ ఫ్యాట్ ఉంటుంది కదా. అవును. ఉట్టి చికెన్ పచ్చిది తినం కదా. అవును, అది వండినప్పుడు దానిలో రిలీజ్ అయ్యే ఫ్యాట్స్ అన్ని కూడా ఉంటాయి కదా. ఇప్పుడు కీటో అన్నారు, ఫ్యాట్ ఉంటుంది. కీటో లేని వాళ్ళు రైస్ తింటారు కదా. సో మీరు ఇండివిజువల్గా గ్లైసెమిక్ ఇండెక్స్ మేనేజ్ చేసుకుంటే, మనం ఇండివిజువల్గా తింటే అది కరెక్ట్. అది బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ టేక్ ఇట్ రాంగ్ దేర్. అది పార్షియలీ దే ఆర్ కరెక్ట్, బట్ హౌ యూ మిక్స్ ద ఫుడ్ టు హ్యావ్ ఎ సస్టైన్ ఎనర్జీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వాట్ యూఆర్ ఈటింగ్. రైట్. చాలామంది సార్ ఉపవాసం ఉన్న తర్వాత లైట్గా ఉంటుంది సాత్వికం అని చెప్పి సగ్గుబియ్యం ఉప్మా లేదంటే పోహా తెలుసా మీకు? అవునవును, మన అటుకులు రైస్. అవును, తింటారు. అటుకులు ఉప్మా. మీ అభిప్రాయం ఏంటి సార్ దాని గురించి? అటుకులు ఉప్మాలో మీరు ఇఫ్ యూఆర్ డూయింగ్ ఇట్ రైట్, ఇట్ హ్యాస్ కార్బ్స్ బాగానే ఉంటాయి ఫాస్ట్గా. దాంట్లో మనం అటుకులు ఉప్మా జనరల్గా మనము కొంచెం పల్లీలు వేస్తాము, ఆనియన్స్ వేస్తాము, కొంచెం వెజిటేబుల్స్ లాంటివి.
ఇవన్నీ కలిపి తినప్పుడు అంత దాని గ్లైసెమిక్ ఇండెక్స్ ఇబ్బంది పెట్టదు. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సుమన్ టీవీ వ్యూవర్స్ అంటారు, మన డాక్టర్ దిలీప్ నందమూరి గారి వ్యూవర్స్ అందరూ చూడాల్సింది ఏంటంటే దట్ మనం భూతం చేసేసాం దాన్ని. అవును. అంత భూతం కాదు, మోడరేట్ గా బ్యాలెన్స్డ్ గా ఉండడం ఇంపార్టెంట్. రైట్. గ్రేట్. ఫండమెంటల్లీ అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే ఏ ఫుడ్ మనం ఇండివిజువల్ గా తినాం, ఇండివిజువల్ భూతాలు పెట్టడం మానేసేయండి. అనేది అవి మనం ఎలా కలుపుతామో దాన్ని రైట్గా మీరు న్యూట్రిషన్ దగ్గర తెలుసుకోండి, లేదంటే డైటీషియన్స్ హెల్త్ కోచెస్ దగ్గర తీసుకోండి. కాంబినేషన్ ఆఫ్ ఫుడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఇండివిజువల్ ఫుడ్. అంతే కదా సార్. సార్ 2 స్పూన్లు అన్నం పెట్టుకుని అందులో ఇంత గ్రీక్ యోగర్ట్ వేసుకుని మామిడి పండు కలుపుకుని తింటే ఇస్ ఇట్ బ్యాలెన్స్డ్? డేంజరస్ అది. డేంజరసా? గ్రీక్ యోగర్ట్ కదా సార్. గ్రీక్ యోగర్ట్ ఎందుకండి? గ్రీక్ యోగర్ట్ లో ప్రోటీన్ ఎక్కువ అని విన్నాం. మ్యాంగోలో కాప్స్ కూడా వేస్తుంది, మనకి రైస్ లో కాప్స్ ఉంటుంది, మీకు ప్రోటీన్ ఉండదు కదా. సో పెరుగన్నం మామిడి పండు నా ఫేవరెట్ ఫుడ్ లిస్ట్ గాన్ ఇప్పుడైతే. సో దట్ ఈస్ వన్స్ ఇన్ ఎవర్ యూ కెన్ ఈట్, నథింగ్ ఇస్. డోంట్ కీప్ ఎనీ ఫుడ్ యాజ్ ఎ భూతంలా చూపించండి. స్వీట్ భూతం కాదు, అలా అని చపాతీ మంచిదని కాదు. మనం మితంగా తినేది ఏదైనా మంచిది. అదే పెద్దని భూతం చూపించి భయపెట్టడం మానేయాలి ఫస్ట్. సార్ మన ఫుడ్ టాపిక్లో ఫైనల్గా ఒక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడగాలి. ఫ్రూట్ చాలా ఓవర్ ఎంఫసైజ్ చేసే అంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి హాస్పిటల్లో ఉన్న ఫ్రూట్స్ ఇస్తాం అందరికి తీసుకెళ్ళి. సో ఫ్రూట్ ఈ మధ్య కాలంలో తగ్గించమని చాలా డైట్ ప్లాన్స్ చెప్తున్నాయి. ఫ్రూటే వద్దు, మీకు వెయిట్ లాస్ కావాలి, యానబాలిక్ క్యాటబాలిక్ ఇవన్నీ చెప్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి సార్? బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేయాలా? మీల్ ముందు తినాలా, మీల్తో పాటు తినాలా, మీల్ తర్వాత తినాలా, గ్యాప్ ఇచ్చి తినాలా? దీనికి ఒక ఆన్సర్, ఒకే ఒక ఆన్సర్. ఈ 2026లో అందరికీ అన్నీ తెలుసు, అక్కడ ప్రాబ్లం అవుతుంది. నేను ఫ్రూట్ అన్నం తిన్నాక తినమంటాను, మీరు వచ్చి అట్లా కాదు ఈ డేటాలో అన్నం తినకముందు తినాలని ఉంది. ఇంకొకరు వచ్చి అసలు 12 తర్వాత తినకూడదు అంటారు, ఇంకొకరు అసలు రాత్రి ఒకటి ఫ్రూట్సే తినాలంటారు. ఏది కరెక్ట్ అర్థం కావట్లేదు. అదే సార్, అదే చెప్తున్నాను. ఇప్పుడున్న కాలంలో ప్రాబ్లం ఏంటంటే నాలెడ్జ్ లేక కాదు, అందరికీ అన్నీ తెలుసు, అది ప్రాబ్లం. తెలియని వాళ్ళు ఎవరు లేరు. సో ఎట్లా అడ్వైస్ చేస్తారు మీరు చెప్పండి. ఇప్పుడు నేను ఫ్రూట్ అన్నం తిన్నాను తినమని చెప్పాను అనుకోండి, రేపు మీకు 100 కమెంట్స్ వస్తాయి. ఈ డేటా ప్రకారం తినకముందు తినకూడదు, సాయంత్రమే తినాలి, 12 గంటలకే తినాలి అనేది. సరే ఇది బాగానే ఉంది, ఇదంతా చదివి మీరు రేపు ఎల్లుండి మళ్ళీ ఇంకొక షూట్ పెట్టి ఈ డేటా ప్రకారం మనం 12 తర్వాత తినాలంటే ఇంకొక 100 మంది వస్తారు. ఈ డేటా ప్రకారం అసలు ఎప్పుడు తినకూడదని. సైన్స్లో ఎప్పుడు అబ్సల్యూట్ ఉండదండి. సైన్స్ ఈజ్ ఆల్వేస్ ఎవాల్వింగ్. ఎప్పటికప్పుడు మనం తెలుసుకుని ముందుకెళ్తూ ఉండాలి. అది వాళ్ళు తప్పైంది రేపు కరెక్ట్ అవ్వచ్చు, వాళ్ళ కరెక్ట్ అయింది రేపు తప్పు అవ్వచ్చు. ఇట్స్ ఆల్ అబౌట్ డేటా అండ్ హౌ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ బిహేవింగ్ ఫర్ దట్ డ్రగ్స్ కానీ ఫుడ్ కానీ. సో నేననేది ఏంటంటే నా సింపుల్ లాజిక్ ఏంటంటే ఫ్రూట్ ఏదైనా మీకు ఇష్టమైన ఫ్రూట్ రోజుకి ఒకసారి ఈవినింగ్స్ మీకు ఆకలి అయినప్పుడు మిడ్ మీల్ తీసుకోండి. బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలోనో, లంచ్కి డిన్నర్కి మధ్యలోనో, సో దట్ ఇట్ బికమ్ యాజ్ ఎ స్నాక్. అంతే, అది బెస్ట్. ఒకటి చెప్పేది. రెండోది, ఒక ప్లేట్ తీసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ ప్లేట్ తీసుకుని మనం రైస్ ఇంత పెట్టుకుని కూర కలుపుకుంటాం రైస్లో. అది మానేసి కూరలు చుట్టూ పెట్టుకుని రైస్ కూరలో కలుపుకోండి. ఓహో, ఇది బాగుంది. రైస్ కూరలో కలుపుకోండి. రైస్ తిన్నట్టు ఉంటుంది, మీకు మీ డోపమైన్ ఆనందం అంతా ఉంటుంది, బట్ యూ విల్ రెడ్యూస్ ద కార్బ్స్. అది ఇప్పుడు ఆకుకూర ఉంది, ఈ కొంచెం ఆకుకూర తీసుకొచ్చి ఇంత రైస్లో కలపడం కంటే ఆకుకూరని తీసుకుని కొంచెం రైస్ కలుపుకోండి. హ్యావ్ ఎ నైస్ మీల్, బ్యాలెన్స్డ్ మీల్. దట్ ఈస్ ఇంపార్టెంట్. సార్ నేను ఈ డైట్ చేస్తాను, కీటో డైట్ అని చేయండి, మంచిదే, ఇట్స్ వెరీ యాక్చువల్లీ గుడ్. కానీ జీవితాంతం చేయగలుగుతారా? లేదు సార్. మరి ఎందుకు చేస్తున్నారు? 3 నెలలు చేస్తే వెయిట్ తగ్గి షుగర్ తగ్గుతుంది, తర్వాత ఏం చేస్తారు? తర్వాత మామూలుగా తింటారు, మళ్ళీ వెయిట్ వస్తుంది, షుగర్ వచ్చేస్తుంది కదా. ఎందుకు ఎంత కష్టపడతారు? అంతే కదా. ఇఫ్ యూ కెనాట్ సస్టైన్ ఎ డైట్, డోంట్ డూ ఇట్. జస్ట్ ఫర్ ఫ్యూ మంత్స్. ఏ డైట్ అని కదా, జస్ట్ ఎగ్జాంపుల్ కీటో డైట్ చెప్పాను. అది లో కార్బ్ డైట్ అవ్వచ్చు, నార్మల్ కార్బ్స్ డైట్ అవ్వచ్చు, ఎక్సర్సైజ్తో అవ్వచ్చు. ఏ వెయిట్ లాస్ చేసుకున్నా మనం దాన్ని ఎంతో కొంత సస్టైన్ చేసుకోకపోతే తర్వాత యూ విల్ గెట్ బ్యాక్ ఆల్ ద వెయిట్, యూ విల్ గెట్ బ్యాక్ ఆల్ ద డిసీజెస్. అంతే. సో ఇట్ ఈస్ నాట్ ఏ షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్. లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తే హెల్త్ బాగుంటుంది, కానీ హెల్తీగా అవుతాం. కానీ మనం హెల్తీగా అయితే లైఫ్ స్టైల్ బాగోదు. మళ్ళీ చెప్తున్నాను, లైఫ్ స్టైల్ చేంజ్ మనం వెయిట్ తగ్గి హెల్తీగా అయితే లైఫ్ స్టైల్ బాగోదు. మన లైఫ్ స్టైల్ మార్చుకుంటే మెల్లిమెల్లిగా అప్పుడు హెల్తీగా ఉంటుంది. ఇది బాగుంది, ఎందుకంటే అలా మీరు అన్నట్టు ఫాస్ట్గా తగ్గేస్తే కూడా కరెక్ట్ కాదు, మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం. దాని బదులు చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ ఓ పీరియడ్ ఆఫ్ టైం మన లైఫ్ స్టైల్ మార్చామనుకోండి, లైఫ్ స్టైల్ బాగుంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. చాలా గోల్డెన్ ప్రిన్సిపల్ చెప్పారు డాక్టర్ దిలీప్ నందమూరి గారు. సో నేను హెల్తీగా అయినాక అన్నీ చేస్తానని చెప్పకండి, నేను మారితే హెల్తీగా అవుతాను. అది ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ నేర్చుకునేది మీ నుంచి. మీరు అంత సీజన్డ్ ఎక్స్పీరియన్స్డ్ డయాబెటాలజిస్ట్ కాబట్టి
లైఫ్ స్టైల్ ఎక్స్పర్ట్ కాబట్టి అంత మోడరేషన్ ఇస్ కి. ఐసోలేషన్లో చూసి దేన్ని భూతం దెయ్యం చేయొద్దు, చూడకూడదు. దేన్ని పెద్ద ఏంజల్ కూడా చేయొద్దు, ఎందుకంటే అన్ని కాంబినేషన్స్లో మనకి అటు ఇటుగా అవుతాయని చెప్పి చెప్తారు డాక్టర్ దిలీప్ గారు. ఇంపార్టెంట్ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్స్ మ్యాథ్స్లో ఉంటాయి. అంతే. ఏది దేంతో కలిపితే బెటర్గా ఉంటున్నది మనం తెలుసుకోవాలి. అది మనకి పడద్దా లేదా అనేది కూడా తెలుసుకోవాలి. అంతే అని జాగ్రత్త పడాలి. కాబట్టి వైద్యుల పర్యవేక్షణలో ప్రిఫరబులీ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ పర్యవేక్షణ తీసుకోవాల్సిన మెడికేషన్స్ ఇవి. అండ్ చాలా క్రెడిబుల్ ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ కోసం డాక్టర్ దిలీప్ నందమూరి గారి ఛానల్ మీరు ట్యూన్ ఇన్ అయ్యి ఎప్పటికప్పుడు లైఫ్ స్టైల్, డయాబెటీస్ మేనేజ్మెంట్, ఇంకా వెయిట్ మేనేజ్మెంట్, ఇంకా కావాల్సిన మెంటల్ హెల్త్ అన్ని విషయాలు మనం కూలంకషంగా మాట్లాడబోతున్నాం. ప్రాపర్గా ఇన్ అ మోడరేట్, బ్యాలెన్స్డ్, సస్టైనబుల్ వే ఎలా చేయాలని చెప్పి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ Thank you ఫర్ very యువర్ much. వాల్యుబుల్ టైం.